నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల తరహా గ్యారంటీలతో మేనిఫెస్టో. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్న ఈడీ. కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన. హంద్రినివా కాలువను పరిశీలించనున్న టీడీపీ అధినేత. రసవత్తరంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. సిట్టింగ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్. ఏలూరు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర. బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ. కాసేపట్లో విజయవాడలో బీజేపీ పదాధికారుల భేటీ. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అధ్యక్షతన సమావేశం. సోషల్ మీడియాలో ఉద్యమాన్ని ప్రారంభించిన ఆప్ కేజ్రీవాల్ ఫోటోను డీపీలుగా పెట్టుకోవాలని సూచన. ఇంటి వద్దకే 4,000 పెన్షన్. నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు. రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. ఇడుపులపాయ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్న వైసీపీ అధినేత. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ హల్చల్. పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట. కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ మోడీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపు. ప్రధాని ఇంటి వద్ద భారీగా మోహరించిన భద్రతా బలగాలు. రేవంత్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. రుణమాఫీ సంగతేంటన్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ల స్వాధీనం. జేఎన్యూలో మరోసారి గెలుపొందిన వామపక్షాలు. జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ధనంజయ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. టికెట్ రాకపోవడం బాధాకరమే. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామన్న జీవీఎల్. చిత్తూరులో 14 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సరైన బిల్లులు లేకపోవడంతో పట్టివేత. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో వైసీపీ టీడీపీ వర్గాల ఘర్షణ. కనుమ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవంలో చెలరేగిన వివాదం. పంజాబ్ పై బెంగళూరు విక్టరీ విన్. ఇవాళ చెన్నై వేదికగా గుజరాత్ వర్సెస్ చెన్నై.